కేవలం మీరు ఒక 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే హెచ్ఎండి లేఅవుట్లో మీరు ఒక ప్లాట్ అన్నది కూడా సొంతం చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి లేఅవుట్ వచ్చేసండి మనం బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు. మనకి కంప్లీట్ ఇండ్ల మధ్యలోనైతే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగండి ఈ ప్రాజెక్ట్ యొక్క కనెక్టివిటీస్ కూడా చూసుకున్నట్టయితే మనకి 2 మేజర్ హైవేని కనెక్టివిటీ చేసేటువంటి రోడ్ ఫేజింగ్లో ఉన్నటువంటి వెంచర్ అండి. ఇది ఏదైతే ఇప్పుడు మనం రోడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి 120 ఫీట్ రోడ్ అండి. మనకి 24/7 కూడా మనకి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్తో పాటు మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బస్ ఫెసిలిటీ అన్నది కూడా అవైలబుల్ ఉందండి. ఏదైతే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో హౌసెస్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి రాయపల్లి ఉందండి. ఈ యొక్క ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త వివరాలు మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మైసూరా రెడ్డి సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగండి ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలని కూడా మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి మైసూరా రెడ్డి సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం కదండి. సార్ నమస్తే. సార్ నమస్తే. మైసెల్ఫ్ మైసూరా రెడ్డి. సార్ బాగున్నారా? థ్యాంక్ యూ సార్ విజిటింగ్. సార్ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఈ యొక్క వివరాలు కూడా చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగారు కదా సార్, రాయపోల్ అనేది మేజర్ గ్రామ పంచాయతీ సార్. 8,000 ఓట్స్ సార్. అండర్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మేజర్ గ్రామ పంచాయతీ రాయపోల్ విలేజ్ సార్. చాలా పెద్ద హ్యూజ్ అంటే హ్యూజ్ విలేజ్ సార్. మీరు చూస్తున్నారు కదా ఇల్లు, ఇల్లు కానుకొని మన సైటు. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ స్ట్రెచ్ లో విలేజ్ ఉంటుంది సార్. ఓకే, ఈ నుంచి 3 కిలోమీటర్, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ శ్రీనివాస సూపర్ మార్కెట్. ఇది సార్ మనకి ప్రాజెక్ట్ అప్రూవల్స్ కూడా చెప్పండి సార్. మన ఇది వచ్చేసి కంప్లీట్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ సార్. 90% బ్యాంక్ లోన్ వస్తుంది. 90%. లాస్ట్ టైం మీరు ఛాలెంజ్ చేసిరు, మీకు చూపించిన నేను 90% మన దాంట్లో బ్యాంక్ లోన్ వస్తుంది. ఐడిబిఐ బ్యాంక్ సార్. ఓకే, వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది సిబిల్ స్కోర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. రిమైనింగ్ మాత్రం నీకు ప్రొఫైల్ ఎలా ఉన్నా 85 to 90% మాత్రం నేను ఇప్పగలను. ఓకే, అది మీరు అష్యూరెన్స్ ఇస్తారు. లాస్ట్ టైం ఈ క్వశ్చన్ నన్ను అడిగారు, ఛాలెంజ్ చేసి మీకు చూపించాను కూడా నేను. అవును సార్. అది అయితే సార్ ఇప్పుడు మనకి ఇబ్రహీంపట్నం నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది మనకి? నేను చెప్పాను కదా సార్, సాగర్ హైవేను విజయవాడను కనెక్ట్ చేస్తున్న 120 ఫీట్ ఫేసింగ్కు మన వెంచర్ ఉంటుంది. ఎగ్జాక్ట్ హైవే నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది సార్. ఇక్కడ నుంచి విజయవాడ హైవే తూప్రాన్పేట వచ్చేసి 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా? మన సైటుకు వచ్చేసి లైక్ ఒక 3 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది. దాని తర్వాత 9 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది. ఆ తర్వాత తూప్రాన్పేట విజయవాడ హైవే. ఇంకోటి ఇక్కడ కూడా ఇంకో మేజర్ కూడా గవర్నమెంట్ సెక్టార్స్ కూడా ఉన్నాయి సార్. దాని గురించి కూడా ఇప్పుడే చెప్పండి, ఎంప్లాయ్మెంట్ సార్. ఇది వచ్చేసి ఇప్పుడు అంటే మీకు ఎల్బినార్ నుంచి చెప్తాను సార్ డెవలప్మెంట్స్ ఏందనేది మన ప్రాజెక్ట్కి. ఎల్బినార్ మెట్రో నుంచి మన సైట్ 28 కిలోమీటర్స్ సార్. ఎగ్జిట్ ఓఆర్ఆర్ 12 బెంగళూరు నుంచి మన సైట్ 14.5 కిలోమీటర్స్. ఎగ్జిట్ ఓఆర్ఆర్ దగ్గర టీసీఎస్ ఆదిబట్ల కానీ, వండర్లా కానీ, ఆ రంగారెడ్డి కలెక్టరేట్ కానీ, ఫాక్స్కాన్ కానీ ఇవన్నీ తెలిసినాయి. అవును సార్. మన సైట్ నుంచి 15 కిలోమీటర్స్ 15 మినిట్స్. మన సైట్ ఇప్పుడు 120 ఫీట్ వచ్చేటప్పుడు చూశారు వెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 3 కిలోమీటర్స్. దానికి ఆపోజిట్ బీడీఎల్, దానికి ఆపోజిట్ ఆక్టోపస్, ఎన్ఎస్జి. కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ హబ్, ఎంప్లాయ్మెంట్ జోన్ సార్. ఇబ్రహీంపట్నం అనేది ఎడ్యుకేషనల్ హబ్ సార్. దగ్గర 15 నుంచి 20 ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు లేక్విల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇబ్రహీంపట్నమే కదా, ఐరిష్ ఇంటర్నేషనల్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, స్లోకా. కంప్లీట్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ జోన్. అండ్ మన వెంచర్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ సిటీకి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఈజీ ట్రాన్స్పోర్టేషన్ సార్. ప్రతి ఒక్క బస్సు అవైలబుల్ ఇబ్రహీంపట్నం నుంచి. ఎంత పీరియడ్ లో వస్తుండదు సార్ ఒక్కొక్క బస్సు? ఇప్పుడు మన సైడ్ నుంచి అయితే ఒక 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో ఉంటుంది సార్. ఇబ్రహీంపట్నం నుంచి అయితే ఎవ్రీ 2 మినిట్స్ ఒక బస్. అది మీకు ఐడియా ఉంటుంది. ఎంజీబీఎస్, జేబీఎస్ ఎక్కడ పోవాలన్నా ఈజీ యాక్సెస్ ఇక్కడ నుంచి. మనకి ఓలా గానీ, ఊబర్ గానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఈజీ అవైలబుల్. మీరు సిటీకి ఎక్కడ వెళ్ళాలన్నా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్ అంటే చాలా దగ్గర మనకు, మాదాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ, ఎక్కడ వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా అంటే చాలా మనకు ఈజీ యాక్సెస్ ఉంది సార్. మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దాదాపు ఎంత వస్తుంది సార్? ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 30 మినిట్స్ సార్. 30 మినిట్స్ సార్. మనకి ప్రాజెక్ట్ లో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏం వచ్చాయి చెప్పండి సార్. సార్ మీరు ఎంట్రెన్స్ చూస్తే గ్రాండ్ ఆర్చ్ కానీ, ఎంట్రెన్స్ వచ్చేసి 50 ఫీట్ రోడ్. 120 ఫీట్ రోడ్కు మన ఎంట్రెన్స్ వచ్చేసి 50 ఫీట్ రోడ్. ఆల్ సీసీ రోడ్ సార్. 50, 40, 33, 30. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, రోడ్ 2 వైపులా మంచి గ్రీనరీ, ఎవెన్యూ ప్లాంటేషన్, వాటర్ హెడ్ ట్యాంక్. మళ్ళీ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత మనకు ఇట్లా మీరు చూస్తే ఐడియా ఉంటే నేమ్ బోర్డ్స్ అది యాక్చువల్ మనం ప్రొవైడ్ చేయాలని ఏం రూల్ లేదు. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత కస్టమర్కు ఒకసారి ఎంటర్ అయితే ప్లాట్ ఎక్కడుండో వెతుకోకుండా ఈజీగా ఉండాలి, ప్లస్ మెమరబుల్గా ఉండాలని చెప్పి అది కూడా ప్రొవైడ్ చేశాం. అయితే సార్ దీంట్లో
ప్లాట్ టు ప్లాట్ కూడా మనకి వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ సార్, కృష్ణా వాటర్ పైప్ లైన్ ప్లస్ మన నార్మల్ వాటర్ పైప్ లైన్, రెండు వాటర్ ట్యాంక్ నుంచి ఒక కలెక్షన్ ప్లస్ కృష్ణాది. మళ్ళీ ఇంకోటి రెయిన్ వాటర్ అది కామన్ సార్, అది హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా ఏవైతే డెవలప్మెంట్ జరగాలో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ సార్, మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. మీకు లాస్ట్ టైంలో చెప్పాను, లాస్ట్ టైం 70% అని చెప్పాను, 85% సోల్డ్ అవుట్. జస్ట్ ఒక 15% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఓన్లీ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి ఫైనల్ నెంబర్ చెప్పాను, మార్కెజ్ పెట్టాం సార్ అని చెప్పి ఫైనల్ నెంబర్ వచ్చింది. కాకపోతే రిలీజింగ్ ఆర్డర్ ఒక్కటి రాలేదు. రిలీజింగ్ ఆర్డర్ రానికి ఒక 1 month టైం పడుతుంది సార్. అంటే మనకి 1 month లో ఫైనల్ ఎల్పీ వచ్చేస్తుంది కంప్లీట్ గా. అయితే సార్ దీంట్లో ఇమీడియట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం కూడా మీరు ఛాలెంజ్ చేసి నాకు 1 month తర్వాత మీకు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను నేను ఖచ్చితంగా. కన్స్ట్రక్షన్ రోజు, భూ పూజ రోజు మీరు ఖచ్చితంగా మీరు ఉంటారు సార్, ఇది నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు. అయితే సార్ ప్రాజెక్ట్ లో మనకి పార్క్స్ గురించి కూడా చెప్పండి సార్. మనకి ఇది టోటల్ వచ్చేసి 30 acres సార్. 30 acres లో 3 acres పార్క్ సార్. 2 parks గా డివైడ్ చేసాము. ఒకటి వచ్చేసి 2 acres ఉంటుంది, ఇంకోటి వచ్చేసి వాటర్ హెడ్ ట్యాంక్ దగ్గర 1 acre ఉంటుంది. 2 acres లో వచ్చేసి మనం సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టు, గ్రీనరీ ప్లస్ పిల్లలు ఆడుకోవడానికి స్వింగ్స్, గజూబీ కూడా మొత్తం డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ చేసాం సార్. ఆ పార్క్ యొక్క క్లిప్పింగ్స్ కూడా మీకు వేస్తానండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు లేఅవుట్ మొత్తం కూడా తిరిగి చూడండి. చాలా మంచిగా నీట్గానే అయితే మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది సార్. మనకి మెయింటెనెన్స్ గురించి కూడా చాలా ఓట్ల కూడా నేను చెప్తుంటాను. ఎగ్జాక్ట్లీ దాని గురించి కూడా చెప్పండి సార్, ఎందుకంటే మేజర్గా ఫ్యాక్టర్ వచ్చేసి మెయింటెనెన్స్ సార్. సార్ మెయిన్ ఇప్పుడు మీ సైట్ ఎలా ఉందో ఇంకా 3 years తర్వాత కూడా సైట్ ఇలానే ఉంటుంది. ఎందుకంటే మీరు అడగొచ్చు, మేము phase 2 చేస్తున్నాం సార్, ఎక్స్టెన్షన్ చేస్తున్నాం phase 2. సో అది మాకు డెవలప్మెంట్ చేసి మళ్ళీ మేము ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసేవారు మాకు ఎట్లా 2 to 3 years పడుతుంది. సో ఖచ్చితంగా ఇంకా 3 years వరకు మాదే మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ రోజు సైట్ ఎలా ఉందో 3 years వరకు సైట్ అలానే ఉంటుంది. అది నా బాధ్యత. అది అష్యూరెన్స్ ఇస్తారా? 100% సార్. నేను ఆల్రెడీ చెప్పాను మేనేజింగ్ డైరెక్టర్ అని. ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో 3 years అవుతుంది, అదే మాట నేను స్టిక్ అనే ఉంటాను. అయితే అండి ఈ యొక్క విషయం కూడా ఎందుకు అడిగినానంటే అండి, చాలా లేఅవుట్స్లలో కూడా లేఅవుట్స్ చేస్తారు, వెళ్ళిపోయినప్పుడు ఆ డెవలప్మెంట్స్ వర్క్ కనుక మెయింటెనెన్స్ చేయలేదనుకోండి మీకు అప్రిషియేషన్ అనేది కూడా రాదు. కాబట్టి ఆ యొక్క అష్యూరెన్స్ అనేది కూడా సార్ తోట కూడా నేను మీకు కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే సార్ ఇప్పుడు మీరు దీంట్లో కన్స్ట్రక్షన్ అన్నారు. అవును సార్. మనకి కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎంత టైంలో స్టార్ట్ అవుతుందో సార్ అది కూడా? ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ నెంబర్ వచ్చింది సార్. మార్టికేజ్ రిలీజింగ్ ఆర్డర్ ఒకటి రావాలి. రిలీజింగ్ ఆర్డర్ వచ్చిందంటే గవర్నమెంట్ పని సార్. ఒక 1 month అంటే నెల 15 మీరు లాస్ట్ టైం అబ్జర్వ్ చేసి ఉంటే ట్రాన్స్ఫర్ ఫిట్ కావాలి. ఇప్పుడు చూడండి ట్రాన్స్ఫర్ ఫిట్ అయినాయి కదా. సో నేను అనేది ఏంటంటే ఒక 1 month లో మీకు రిలీజింగ్ ఆర్డర్ వస్తుంది. రిలీజింగ్ ఆర్డర్ వచ్చిన నెక్స్ట్ డేనే మంచి రోజు చూసుకొని భూమి పూజ చేస్తాము. ఆల్రెడీ మా కంపెనీ నుంచి ఒక 4 to 5 villas మేము కడుతున్నాము. చెప్పాను ఆల్రెడీ బెల్ ఎంప్లాయీస్ కానీ, బీడీఎల్ ఎంప్లాయీస్ కానీ, లోకల్ వాళ్ళు కానీ ఒక 15 నుంచి 20 ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి సార్. ఇమీడియట్లీ అప్రిషియేషన్ వస్తుంది. నేను ఇదైతే 100% చెప్తున్నా. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ పైన చేస్తే మనకు మంచి అప్రిషియేషన్ ఉంటుంది, ఫ్యూచర్కి ఒక గ్యారంటీ ఉంటుంది. మన ఎంత సార్ జస్ట్ 28 kilometers. నాకు తెలిసి 30 acres హెచ్ఎండిఏ కానీ రేరా అప్రూవ్డ్తో కానీ ఇబ్రహీంపట్నంకి హైదరాబాద్ దగ్గర ఉన్న మన ఒక్క సైట్ మాత్రమే. ఒకవేళ ఉన్న 5-10 acres కానీ ఇట్లా 30 acres ఆల్ డెవలప్మెంట్స్తోని ఇస్తున్న ప్రాజెక్ట్ అయితే మనది ఒకటి సార్. ఏదైనా 100% చెప్పగలుగుతా. అంటే ఇది ఒక మినీ టౌన్షిప్ అయితే? ఎగ్జాక్ట్లీ సార్. మంచి సొసైటీ, ఇలా మంచి అగ్రికల్చర్ సైంటిస్ట్ కానీ, నేను డెలైట్ వాళ్ళ 14. నేను యాక్చువల్గా యూఎస్ రిటర్న్ సార్, మీకు చెప్పాను లాస్ట్ టైం. యూఎస్లో 10 years ఉన్నా. ఇది ఎట్లా అంటే నా ఇష్టంతో ప్యాషన్తో డిజైన్ చేసిన వెంచర్ సార్. అంటే మీ విజన్ ని దీంట్లో ఇంప్లిమెంట్ చేసి? ఎగ్జాక్ట్లీ సార్. నేను యూఎస్లో ఒక 10 years ఉండి వచ్చాను అనమాట. నా ఇష్టంతో చేసిన వెంచర్ ఇది. అయితే సార్ దీంట్లో చాలా మంది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా? అవును సార్. అంటే దీంట్లో రాబోయే సొసైటీ కూడా మంచి పీస్ఫుల్ అండ్ కామ్ సొసైటీ సార్. అగ్రికల్చర్ సైంటిస్టులు, బీడీఎల్ ఎంప్లాయీస్, బెల్ ఎంప్లాయీస్, ఎన్ఆర్ఐస్ నా ఫ్రెండ్స్కి ఒక 14 నుంచి 15 plots ఇచ్చాను. జర్మనీ వాళ్ళు తీసుకున్నారు. కమ్యూనిటీకి పేరు పెట్టదు సార్. ఎక్సలెంట్ నేను చెప్తున్నా. అయితే సార్ దీంట్లో మనకి ఓవరాల్ ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి సార్? దీంట్లో టోటల్ వచ్చేసి 378 plots సార్. 30 acres లో 378 plots. ఏ ఫేసింగ్ లలో అవైలబుల్ ఉన్నాయి? ప్రెసెంట్ అయితే మాక్సిమం వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఈస్టులు ఇవి కార్నర్స్ కానీ 1 or 2 ఈస్ట్లు ఉన్నాయి అనుకుంటా. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అంతే కదా సార్. అయితే సార్ దీంట్లో మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వరకు సార్? ప్రెసెంట్ అయితే మన దగ్గర మినిమం 183 square yards, మాక్సిమం 336 square yards. 183 ఉన్నాయి, 202 ఉన్నాయి, 220 ఉన్నాయి, 336 ఉన్నాయి. కానీ ప్రెసెంట్ మన దగ్గర మాత్రం 183 square yards మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఓకే, మిగతా సోల్డ్ అవుట్ సార్. అయితే మనకి ఇప్పుడు 183 స్క్వేర్ యార్డ్స్ డైమెన్షన్ ఎంత వస్తుంది? 183 square yards డైమెన్షన్ వచ్చేసి 30-55 వస్తుంది సార్. 30-55 మంచి డైమెన్షన్. మంచిది. 202 వచ్చేసి మీకు 33-55 వస్తుంది. 220 వచ్చేసి 36-55 వస్తుంది. కార్నర్ వచ్చేసి 55-55 వస్తుంది స్క్వేర్. 336 వేసుకొని 3x ఎక్సలెంట్ వస్తుంది మీకు. చాలా బాగా వస్తుంది. మంచి ఎన్విరాన్మెంట్, సిటీకి దగ్గర, హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్, మీకు విత్ 90% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓపెన్ ప్లాట్ పైన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అప్రిషియేషన్ చాలా బాగుంటుంది. నేను అనేది ఏంటంటే తొందరగా విజిట్ చేస్తే
మంచి బెనిఫిట్ పొందుతారు. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న హైదరాబాద్లో ఇల్లు కానీ కట్టుకోవాలనుకున్న వాళ్ళకు ఒక కళ ఉంటుంది. మా సైట్ చూడండి, డెఫినెట్గా చెప్తున్నా. మీరు ఈ సైట్ చూసినాక నేనే ఉంటా సైట్లో, మీరు నాకు డైరెక్ట్ నాదే నెంబరు, మధ్యలో ఎవరు ఉండరు, మీకు కూడా తెలుసు ఆ విషయం. మీరు సైట్కి వచ్చేటప్పుడు నా నెంబర్ కాల్ చేయండి, నేను వస్తాను, మీకోసం పర్సనల్గా వస్తాను, నేనే దగ్గర నుండి చూపిస్తాను. సైట్ నచ్చలేదు అని చెప్పమండి, నేను ఆ రికార్డింగ్ మళ్ళీ పెట్టి మీకు క్లిప్పింగ్ పంపిస్తాను. కస్టమర్కి ఒకవేళ నచ్చకపోతే అంటే అంత అష్యూరెన్స్ 100% సార్. అంటే ఒక్కసారి సైట్ కి వచ్చి చూడమంటారు, తర్వాత డిసిషన్ మీ తీసుకోవచ్చు. ఇష్టం అది. అది మీకు నాకు 100% కాన్ఫిడెంట్ ఉంది కదా సార్. 100 నువ్వు నాకు వచ్చినావు అంటే 100% తీసుకుంటావు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక పార్క్ లో ఉన్నామండి. చూసుకోవచ్చు, మనకి గజిబో కనబడుతుంది. మంచి గ్రీనరీ అనేది కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. సార్, మనకి ఇందులో సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? సార్ మీకు చెప్పాను కదా, 3 years మాదే మెయింటెనెన్స్. వెంచర్ మీరు చూస్తే అన్ని సైడ్ల సీసీ కెమెరాస్ ఉంటాయి, సూపర్వైజర్ ఉంటారు, వాచ్మెన్ ఉంటారు ఎవ్రీ టైం. సార్, మనకి ప్రైజింగ్ ఎంత చెప్తున్నారు సార్? ప్రజెంట్ దీంట్లో మనం 17,000 ప్రైస్ చెప్తున్నాం సార్. లాంచింగ్ నుంచి ఈ రోజు వరకు అదే ప్రైస్ మెయింటైన్ చేస్తున్నాం. మార్కెట్ రిలీజ్ అయిందంటే ప్రైస్ హైక్ అవుతుంది సార్. సార్, మనకి ప్రైసెస్ ఎంతవరకు హైక్ కావచ్చు సార్? అప్రాక్సిమేట్లీ 20,000 అబోవ్ అనుకుంటున్నాం సార్. ఎంత పీరియడ్ వరకు అది? 1 month ఆర్ 45 daysలో మార్కెట్ రిలీజ్ కాగానే ఇమీడియట్లీ మీకు 20,000 అబోనే పెడుతున్నాం సార్ ప్రైస్. అంటే మీకు ఈజీగా అప్రిషియేషన్ 3,000 to 4,000 వచ్చినట్టే. అంటే గజం ఇప్పుడు 183 గజాలు అంటే ఆల్మోస్ట్ గా లేదన్నా కూడా 31 lakhs అవుతుంది సార్. మనకు 100 స్క్వేర్ యార్డ్స్ తీసుకోండి ఎగ్జాంపుల్, మీకు 31 lakhs చేంజ్ అవుతుంది. మీరు జస్ట్ 3 to 3.5 lakhs పే చేసారు అనుకోండి, రిమైనింగ్ అంతా బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తారు సార్. ఒకవేళ ఎవరైనా బ్యాంక్ లోన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి అంటే కేవలం ఒక 10% పే చేస్తే సరిపోతుంది ఆల్మోస్ట్. ఎగ్జాక్ట్లీ సార్. 10% మీరు పే చేస్తే ఆల్మోస్ట్ 90% మీకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. అయితే అండి, మీరు కూడా ఇందులో కావాలనుకున్నట్టయితే మీరు ఇమీడియట్గా కూడా ఒక 1.5 month తర్వాత మీరు హౌసెస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి రెడ్ సాయిల్ ఉంటుందండి. మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇంకో విషయం కూడా ఏంటంటే అండి, ప్రాజెక్ట్ మనకి హైట్లో ఉంటుంది కాబట్టి మీకు వ్యూ బాగుంటుంది, ప్లస్ మీకు నేచర్ కంటే గాలి కూడా మంచిగా వస్తుందండి ఈ బ్రీజ్ కనుక చూసుకున్నట్టయితే. అలాగండి, ఈ ప్రాజెక్ట్కి మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే డిస్ప్లేలో మైసూరా రెడ్డి సార్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఒక్కసారి మాత్రం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అండి, మీ యొక్క బడ్జెట్ కనుక 17,000 per square yard ఉందనుకోండి, కేవలం మీరు ఒక 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే హెచ్ఎండి లేఅవుట్లో మీరు ఒక ప్లాట్ అన్నది కూడా సొంతం చేసుకోవచ్చు. మనకి ప్లాట్ మీద 90% వరకు కూడా బ్యాంక్ లోన్ అన్నది సార్ వాళ్ళు ఇప్పించడం అన్నది కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి మాత్రం సైట్కి అయితే విజిట్ చేసి చూడవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు విజిట్ చేయడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్.